ఇద్దరూ దిగ్గజ దర్శకులు. ఒకరు జేమ్స్ కెమెరూన్, మరొకరు మన ఎస్ఎస్ రాజమౌళి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే ఆహా, ఆ ఊహే అద్భుతంగా ఉంది కదా. నిజమే. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అరుదైన సంభాషణ గురించి మనం ఈరోజు లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూ లాంటిది కాదు. అస్సలు కాదు. ఇది ఇద్దరు మాస్టర్స్ తమ కళ గురించి, సినిమా భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న ఒక మాస్టర్ క్లాస్ అన్నమాట. రాజమౌళి కెమెరూన్ కొత్త సినిమా చూశాక ఒక అభిమానిలా కాకుండా ఒక తోటి ఫిల్మ్మేకర్గా కొన్ని ప్రశ్నలడిగారు. అవును, ఒక సృష్టికర్తగా అడిగారు. అందుకే ఆ సంభాషణ అంత నిజాయితీగా, అంత లోతుగా సాగింది. వారిద్దరి ఆలోచన విధానాలు ఎంత దగ్గరగా ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సంభాషణ మొదలవ్వడమే రాజమౌళి అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్నతో మొదలయింది. అవును, ఆయనేమన్నారంటే అవతార్ మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్లో హీరో జేక్ సల్లీది ఒక పెద్ద నైతిక సందిగ్ధత. మోరల్ డైలమా. అవును, సినిమా చూసి ఇంటికి వచ్చాక కూడా నా మనసులో అదే తిరుగుతోంది, కథకు అదే గుండకాయ అనిపించింది అన్నారు. ఆ ప్రశ్నకు కెమెరాన్ చెప్పిన సమాధానం హ్మ్, అదే ఆయన కథలు ఎలా రాస్తారో చెప్పే ఒక సూత్రం లాంటిది. ఓకే. ఆయనకు కథ అంటే కేవలం సంఘటనలు కాదు, పాత్రల మధ్య జరిగే సంఘర్షణలు. ఆయన వాడిన పదమేంటంటే కొలిజన్స్. కొలిజన్స్ అంటే పాత్రలు ఒకదానొకటి ఢీకొనడంలాగా. సరిగ్గా. తనలోని ప్రతి అంశాన్ని ఆయన తన పాత్రలలో చూసుకుంటారట. ఒక కఠినమైన తండ్రిగా, సమాజం తప్పుగా అర్థం చేసుకున్న కొడుకుగా. ఇక బలమైన మహిళల పాత్రలకైతే తన తల్లే స్ఫూర్తి అని కూడా చెప్పారు. ముఖ్యంగా జేక్ సల్లీ విషయంలో ఈ సంఘర్షణ రెండు వైపుల నుంచి వస్తోంది. ఒకటి, నాయకుడుగా తన ప్రజలను కాపాడుకోవాలి, కాని యుద్ధానికి వెళ్తే టెక్నాలజీలో చాలా బలమైన శత్రువు ముందు చాలా మంది చనిపోతారని తెలుసు. ఇది ఒక నాయకుడి బాధ. నిజమే. అదే సమయంలో అతను ఇప్పుడు ఒక తండ్రి. అవును, మొదటి సినిమాలాగా ఒంటరి కాదు, అతనికి పిల్లలున్నారు. అంటే యుద్ధమంటే తన పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ భయం, తండ్రిగా అతని భయం అతన్ని వెనక్కి లాగుతుంది. ఒకవైపు బాధ్యత, మరోవైపు భయం, ఈ రెండిటి మధ్య నలిగిపోవడం. అదే ఆ పాత్రలోని అసలైన ఆవేదన. ఇక్కడే కెమెరూన్ ఒక చిన్న కానీ చాలా ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. అవును, నటుడు గురించి కదా. అవును, మొదటి సినిమాకి రెండో సినిమాకి మధ్య దాదాపు 10 ఏళ్ల గ్యాప్ ఉంది కదా. ఉంది. ఈ గ్యాప్లో ఆ పాత్ర వేసిన నటుడు శామ్ వోతింగ్టన్ నిజ జీవితంలో 3 కొడుకులకు తండ్రి అయ్యాడట. ఓ అవునా. అందువల్ల ఒక కొడుకుని కోల్పోయినప్పుడు ఒక తండ్రి పడే వేదనను అతను అంత సహజంగా పండించగలిగాడని కెమెరూన్ అన్నారు. అంటే జీవితంలోని అనుభవం నటనకు ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. కరెక్ట్. ఇక రాజమౌళి విలన్ పాత్ర గురించి కూడా ఒక మంచి పాయింట్ అడిగారు. అవును, మొదటి సినిమాలో కర్నల్ క్వారిచ్ని మనం పూర్తిగా ద్వేషిస్తాం. ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో అతన్ని చూస్తే జాలి వేస్తుంది, కాని ప్రేమించలేం, ద్వేషించలేం. ఆ సంక్లిష్టత ఎలా సాధ్యమైంది అని. దానికి కెమెరూన్ చెప్పిన సమాధానం అద్భుతం. క్వారిచ్ ఈ సినిమాలో తన శత్రువైన నావీ శరీరంలోనే మళ్లీ పుడతాడు. అంటే అతను తనని తాను అద్దంలో చూసుకుంటే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అవును, అది అతనిలో ఒక గుర్తింపు సంక్షోభాన్ని, అంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ని సృష్టిస్తుంది. మరి ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి అతను దేన్ని పట్టుకుంటాడు? స్పైడర్ అనే ఒక అబ్బాయికి తండ్రిగా తన పాత్రను గట్టిగా పట్టుకుంటాడు. తన గుర్తింపు కోసం ఆ బంధాన్ని ఒక ఆధారంగా చేసుకుంటాడు.